మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గోదా వైభవము కార్యక్రమమునకు స్వాగతం. ముందుగా గురుస్తుతి. ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఈ మొదటి అధ్యాయానికి సంచలనము అని పేరు పెట్టారు. కథలోకి ప్రవేశిద్దాము. ఆ ధనుర్మాస ప్రారంభం నాటి రాత్రి గోదాదేవికి నిద్ర పట్టక పక్కపైన జాగరణ చేస్తూ ఉంది. చల్లని కాంతులు వెదజల్లుతూ ఉన్న ఆమె ముఖం చంద్రబింబంలాగా ప్రకాశిస్తోంది. ఆమె మనస్సులో పుట్టిన భావబిందువులు నీటి బిందువులై కన్నుల చివర పేరుకొని ఉన్నాయి. హృదయపు లోతులలో అంతవరకు నిద్రాణమై ఉన్న మాధుర్య రససాగరములో కరిగింది ఆమె. దాని నుండి పుట్టిన అలలు కల్లోలంగా ఉన్నాయి. వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉన్న ఆమె అటూ ఇటూ కదులుతూనే ఉన్నది. నాటి పగటి వేళ గుడిలోని వేణుగోపాలుని దర్శించినప్పుడు ఆ మూర్తి కన్నులలో ఒక చైతన్యం తళుక్కుమంది. స్వామి విగ్రహంలో నుండి ఒక్కమారుగా కళాప్రపూర్ణుడైన చందమామ పుట్టినట్లు చల్లని కాంతులు విరబూసినాయి. వేణుగోపాలుని చూపు తన కన్నులలోనికి తొంగిచూచి తన హృదయంలోని మాధుర్య కళలను దోచుకొని మనస్సులో చిందులు తొక్కుతోంది. ఆమె ఇలా అనుకుంటోంది. ఎవడీ ముద్దుల మాయలాడు నిశలన్ రుద్వేధి త్రుళ్ళింతలై అవికారంబు విహారముల్ నడుపు వేలాలోనికించొచ్చెనో ఔరా నాయను భావముల్ కలచు నూత్నానంద బాధావిధవ్యథాన స్మృతిజాల మీ నయ యుగమౌ నక్షిప్రభన్మించుచున్ నా చిన్ననాటి నుండి కనినట్టిదే కోవెల కృష్ణ విగ్రహం. ఆ చిరునవ్వు విగ్రహమునందు దాగినదెందో నాయదన్ బూచెను నేట నా మనసు పూవై తన్మకరందదారయై ఏచిన పుల్కరింత అయి ఈ భవబంధము లోగొనెంధ్రుడెన్ ఈ విభావరి తమసమందు ఇమిడి ఉన్న ఇన్ని నాళ్ళు ఏలీల ఇప్పుడు కదలి ఎదలో వేణుగానమై ఎడములేని చిలిపితనము గిలిగింత చిందులలిగే. నేను ఇన్ని రోజులు చూస్తున్నటువంటి కోవెలే ఇది, కానీ ఇటువంటి భావము నాకు కలగలేదు. ఈ ముద్దుల మాయలాడు ఎవరో చిత్రమేమో కానీ ఆ లాస్యం వలన వికారమైన భావాలేవీ కలగడం లేదు. అసలు ఇతడు లోనికి ఎలా ప్రవేశించాడో తెలియకుండా ఉంది. నా హృదయం కలవరపడుతోంది. కొత్తగా అనుభవం అవుతున్న ఈ ఆనందం కూడా చిత్రమైన బాధనే కలిగిస్తోంది. ఈ అనుభూతికి మధ్య కొంత వ్యవధి ఏర్పడినా ఆ వ్యవధిలో కూడా ఆ స్మరణ ఒక్కటే నిలబడుతూ ఉంది. కన్ను మూతపడని చేపల జంట వంటి నా కన్నులలో ఈ గోపీమోహనుడు కాంతిపుంజాలు నింపుతున్నాడు. ఈ కోవెలలోని
కృష్ణ విగ్రహాన్ని చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాను. మరి ఆ చిరునవ్వు విగ్రహంలో ఇన్నాళ్ళు ఎక్కడ దాగి ఉంది? ఈనాటికి ఆ చిరునవ్వు నా హృదయంలో విరయబూచింది. దానితో నా మనసే ఒక పుష్పంగా అందలి మకరందధారగా మారిపోయింది. చివరకు మనస్సే పులకరింతలైపోయింది. ఒక త్రుటి కాలంలో ఆ చిరునవ్వు ఈ భవబంధాన్నే లోబర్చుకుంది. ఏమీ చిత్రమైనటువంటి చిలిపితనం ఒక గిలిగింత నిరంతరాయంగా అనుభవమవుతోంది. చీకటి అయి తానై నిలబడిన స్వామి తన ఏకాంత స్పర్శ అనే మత్తుమందును నా హృదయంలో వేణుగానమై చిందులు తొక్కుతున్నాడు. ఇదేమి వింతయో! ఒక చిత్రమైన చిలిపితనం ఒక గిలగింత నిరంతరాయంగా అనుభవమవుతోంది. చీకటియే తానై నిలబడిన స్వామి తన ఏకాంత స్పర్శ అనే మత్తుమందును నా హృదయంలో చల్లి నా హృదయ స్పందననే తాను పూర్తిగా ఆక్రమించాడు. ఇటుపైన నాకు వేరుగా ఏమీ ఉన్నట్లు లేదు. అటువంటి నవచైతన్యం నాలో ఆవరించింది. ఈ కృష్ణ వర్ణాన్ని చూడగలరే గాని ఎవరైనా కృష్ణుని తానుగా చూడలేరు. తాను శరీరధారి అయి దిగివచ్చి అప్పుడు తప్ప కృష్ణతత్వం అంటే రాత్రి లేక చీకటి లేక శ్యామల వర్ణంగానే తోస్తూ ఉంటుంది. ఇటువంటి కృష్ణతత్వాన్ని నీలమోహనము అన్నారు. కృష్ణ నామములోనే కృష్ణతత్వములోనే ఒక మనోమోహనత్వం ఉంది. మోహనత్వం అంటే మనస్సు లీనమైపోయే పరవశత్వం. అతి సామాన్యుల స్థాయిలో కూడా రాత్రిని గాఢ నిద్రను మించిన పరవశత్వం మోహనత్వం ఎక్కడుంటుంది? కృష్ణతత్వంలోని రాత్రి చీకటి మనస్సును దొంగిలించడం మోహనత్వం మొదలైన అంశాలకు కొద్దిపాటి సూచనలివి. ఇక మిగిలిన తత్వాన్ని ఎవరికి వారు భావన చేసుకోవలసిందే. ఈ తత్వము ఈ కావ్యమంతటా మనకి అంతర్లీనంగా ఉంటుంది. ఉదయం తండ్రిగారితో ఆలయానికి వెళ్ళినప్పుడు నాలో ఒక చైతన్యం మేలుకొని గుండెలో నిండిపోయింది. వ్రజగోపాలుని ముద్దు మొగము, సిరులలికే కలువల వంటి కన్నులు, చల్లని శరశ్చంద్రుని వెన్నెలలు కుప్పలు పోసినట్లున్న ఆ మనోహరమైన రూపము నా హృదయంలో ముద్రితమై నా బ్రతుకంతా తానే సర్వస్వమై నిండిపోయినాడు. ఎంత చక్కటి భావనలో గోదాదేవివి చూడండి. ఆ క్షణం నుండి నా మనస్సును అనేటువంటి సరస్సును పరిశీలించి చూచుకుంటే అది నా అధీనంలోనే లేనే లేదు. ఆ క్షణము నుండి నా మనస్సరసి చూడా, నాది కాదది భావంబు నాది కాదు, పరిసరంబులు నా ఇల్లు పల్లెపట్టు నాది కాదని కనుగొంటే నవ్వుకుంటే. నా మనస్సు నాది కాదు, నా భావం నాది కాదు, నా ఇల్లు కానీ నా పల్లెసీమ కానీ నాది కాదని స్ఫురించి నవ్వు వచ్చింది. ఇది అంతా ఆ వ్రజరాజు గ్రామమే. గోపాలుని దేహం నుండి ప్రేమార్థమై వెలువడిన కాంతులలో నుండి పుట్టిన మెరుపు తీగలే నా బంధువర్గంగా రూపొందినారనిపిస్తోంది. నా ఇంటిలోని ధూళి రేణువులన్నీ శ్రీ భూనాథుని పదరేణువులే అనిపిస్తోంది. ఇంతకన్నా ఇంటికి సంపద ఏముంటుంది?
స్వామి గుడి చుట్టూ ఉన్న ఈ తులసి తోట కూడా నా కన్నులకు బృందావనమే అనిపిస్తోంది. స్వామి మధుర భావము నుండి సంభవించి తెమ్మెరలలోన దూగు లేదీగ భంగి నా తను వల్లి తెలికై నాకు తోచు లోకమే స్వాదు కావ్యమై నాకు తోచు తనదు సృష్టిని చింది అందరము సోదరులమనియు తండ్రి నందు నిరూపుగాగతోచు గుడి చుట్టూను తులసి తోట కూడా నా కనుల నుంచే బృందావనం వయగుచు ఈనా శయనాగారము లో నిలచిన స్వామి బొమ్మ లోలాక్షుడుగా గానము మురళిని నింపుచు నా నేత్రములందు చూచి నవ్వుచు గులికెన్. భక్తి గాని తపస్సు గాని తనకు తెలిసిన విలువల పరిధులలో ప్రారంభమవుతాయి. గోదాదేవికి తండ్రి విష్ణు చిత్తుని ఎడల అపారమైన ప్రేమ గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయనతో తాను సమానురాలుగా ఆమె ఎన్నటూ భావించలేదు. కనుక కృష్ణునికి తండ్రి స్థానములోనే ఆయన భావనను చేసింది. ఈయన శయన మందిరములో నిలుపుకున్న వేణుగోపాలని విగ్రహం చేతిలో ఉన్న ఆ వేణువు నుండి ఈనాడు మురళీ మధురగానం వినిపిస్తోంది. ఆ విగ్రహమే కన్నులు కదిలించి నా కన్నులలోనికి చూస్తూ కులుకులు చూపుతూ ఉన్నాయి. ఎంత చిత్రం! ఇక నిద్ర పట్టదు. కాదు, స్వామియే నిద్ర పట్టనేయడు. రాత్రింబవళ్ళు చూపులతో చూపులు కలుపుతున్నాడు. రసభావ మూలస్థానాన్ని కదిలించి గిలిగింత పెట్టి మాధుర్య కళలను మొలకెత్తుస్తూ ఉంటే శరీరమంతా పులకించిపోతోంది. స్వామి కోవెల ఆవరణలో ఉన్న తోటలో పైడిగంటలనే పిట్టల సన్నని కూతలు చెట్ల గుబుర్లలో నుండి ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అలా సాగిపోతూ ఆమె భావనలు ఉండగా పోయినంత మేళ ఏవో ఎవరివో భావాలు నన్ను పిలుస్తూ ఉన్నట్లు ఆ తలుపులే నా చేయి పట్టుకొని ఆలయం వద్దకు నడిపించుకొని పోతూ ఉన్నట్లు ఆమె అనుభూతి చెందింది. అదేమి రూపమో స్పష్టంగానే ఉంది. బాలకృష్ణునిగా బాలరూపమా, లేక బ్రహ్మరూపమా, లేక అన్నిటా ఆరితేరిన గడిసరి రూపమా, లేకపోతే అంత పరిణతి అంత వాడితనం ఎలా వస్తాయి? మనస్సే పుష్పమై వికసించినట్లు, మమకార పుష్పాలు రువ్వినట్లు, ప్రేమలు నిండిన నవ్వులు విరిసినట్లు విరాజిల్లుతోంది ఆ రూపం. ఆ రూపమే చిత్రకారుని కుంచెయ్యి నా ప్రాణరేఖలను వన్నెలుగా చిత్రిస్తోంది. నా మనస్సును ముంచివేసి వీణాగానం నెమలిపించము వలె వ్యాపించి చిత్రవర్ణకాంతి ఉదయ సూర్యుని కిరణాల వంటి బంగారు రంగులో ఉన్న పీతాంబర కాంతులు 1000 మెరుపులై మెరుస్తున్నాయి. స్వామి పూరిస్తూ ఉన్న ఈ వేణుగానాలే నా హృదయ వీణలో నాదాలుగా వినబడుతున్నాయి. నేను స్వామిని పూజిస్తూ కీర్తనలు గానం చేస్తూ ఉంటే ఆ వీణా వేణునాదమే నాట్యం చేస్తూ ఉంది. నా కంఠంలో నుండి వినబడుతున్న ఆ వేణుగాన మాధుర్యాన్ని వింటూ ఉంటే నా కన్య మనస్సు సిగ్గుతో పులకించింది. ఆ స్పర్శతో నా మనస్సే పరిమళ భరితమై గుబాళించింది.
గుడిలోని గోపబాలుని మెడలో పూదండ పూల మృదువగు సజ్జన్ జడిగొను పులకల తోడను విడివడి మేనొత్తిల్ల విరియే స్పర్శన్ నవ్య హేమంత పూర్ణిమానందనంద నాతి సువిశాల వనమున చేతనములు పల్లవించడి వెన్నెలల్ వక్షమందు చల్లనై సోకి వేడిమి వెళ్ళి గొలిపే. ఆమె తన చెలిగత్తి అయిన నీలవేణిని కూడా నిద్ర లేపుతోంది. ఏంటి ఆ ముద్దు నిద్ర? మనము వెళ్ళి స్వామిని మేలుకొల్పాలి కదా. తెలవారి వేళ గురుతించెను మించిన తేట వెన్నెలల్ చలి తిగలై మనసు సందడి సేయగా నవ్వు కొంచెం కన్గొలకుల మోద భాష్పములు గోట విదుర్చుచు ఏదో జ్ఞప్తిగా చెది నిదురించు సజ్జ కడజేరి వచించెను సుప్రభాతమున్. ఓసి లేచిరావే సజ్జను జగించి మన యశోదమ్మ కొడుకును మనసులోని ఉడుకు తీరంగా పరికించి ఒక్కమారు నిదురలేపి వద్దము రమ్ము నిలవేణి. ఆమె తన చెలికత్తను కూడా, ఆమె పేరు నీలవేణి, పిలిచి రావే తల్లి, నీకు సుప్రభాతం పలుకుతున్నాను. మనం ఇప్పుడు వెళ్ళి ఆ వేణుగోపాలుని నిద్రలేపి ఆయన కంఠసీమలో పూలదండలు వేసి రావాలి కదా. ఇంకా ముద్దు నిద్ర ఏంటి, తొందరగా లేచిరా అని ఆమె పిలుస్తోంది. అయితే వేణుగోపాలని కంఠసీమలో నాటి ఉదయం అలంకరించిన పూలదండను ఆమె తన జడలో స్వామి ప్రసాదంగా ధరించింది. అది జడలో నుండి జారి శయ్యపై పరుచుకొని ఉంది. శరీరం మధుర భావనతో పులకలు తేరుతూ ఉండగా ఒత్తిగిలి గోదాదేవికి ఆ పుష్పమాలిక స్పర్శ కూడా గోపబాలుని స్పర్శవలే ఉంది. తను చెల్లిని తొందర చేస్తోంది. కృష్ణుడు నిద్రించే వేళ నల్లని మెరిపే అతనికి ప్రియురాలై కౌగలించుకున్నటువంటి నీలాదేవి వక్షోజముల శయ్యపై కృష్ణుడు పవళించినాడని స్ఫురించి నాలో ఈర్ష్య కలుగుతుందే. ఈ గోపాలుడు సుఖనిద్ర చేయడానికి నల్లని పట్టుదింట్లే నీలాదేవి చనుగవ చక్కగా అమరినట్లుంది. అలా సుఖనిద్రపోతూ ఉన్న గోపాలుని మేలుకొల్పే వేకువ వేళలో ఈ చల్లని వెన్నెలల వంటి భావాలకు పగటి వేడివేడి భావాలు సూర్యకిరణాల స్పర్శ కలుగరాదు సుమి. చెలి తొందరగా రమ్ము. నీలవేణి స్వామిని నిదుర లేపిన వెంటనే ఆయన సూటిగా నా చూపులతో చూపులు కలిపి మురిసిపోతాడు. ఆ తరువాత పూలదండలు తెమ్మని గోల చేస్తాడు. ఆయనకు దండలర్పించడానికి ముందు నేను ధరించాలి కదా. ఆమె చెలికత్తెతో ఎంత చక్కగా చెప్తోందో చూడండి ఈ భావాలు. చెలిని ఈ రీతి మేల్కొలిపి జలక మార్చి మదను ముంగిట తులసిగా పదనుగొనిన గోద పండించుగావుత కోర్కెలెల్లా మొదటి వేకువ మార్గళి మొగ్గయగుచూ. గోదాదేవి ఈ విధంగా చెలికత్తను మేల్కొలిపి స్నానం చేసి స్వామి దర్శనానికి సిద్ధమై మన్మధుని ఇంటి ముంగిట తులసి మొక్కవలే మెరిసిపోతోంది. తన దీక్షలోని మొదటి ఉషోదయ సమయాన మొగ్గ తొడిగిన మార్గశిర మాసం వలె ఉన్న గోదాదేవి మన అందరి కోర్కెలను
పండించుగాక. స్వస్తి సశేషం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.